హలో ఫ్రెండ్స్, రాఘవేంద్ర స్వామి తన యొక్క ప్రాముఖ్యత ఇంకా మంత్రాలయం ఆ ప్రాంతం యొక్క ఆ డివైన్ వైబ్స్ పేరు తలుచుకుంటేనే మనలో అలా పులకరిస్తుంది కదా. మంత్రాలయం అనేది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లో ఉన్న ఒక రాఘవేంద్ర స్వామి గారి యొక్క బృందావనం అని చెప్పచ్చు. అక్కడ వరకు వెళ్ళి స్వామివారి యొక్క దర్శనాన్ని ఇంకా ఆ ఇన్నర్ పీస్ని పొందలేని వారి కోసం దక్షిణ మంత్రాలయం అనేది ఉంది. ఈ దక్షిణ మంత్రాలయం అనే ప్రాంతం తమిళనాడులోని చెన్నైలో ఉందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఏంటి, మంత్రాలయం అంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు వరకు వెళ్ళాలనుకున్నాము, పక్కనే ఉన్న చెన్నైలో ఉందా అంటున్నారా? అవును, ఇది నిజమే. ఇక్కడ నంగనల్లూరు అనే ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి యొక్క మఠం అనేది ఉంది. రాఘవేంద్ర స్వామి యొక్క మిత్రిక బృందావనం అంటారు, ఇంకా దక్షిణ మంత్రాలయం అంటారు. ఈ మఠం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, ఇంకా సాయంత్రం 5 నుంచి 8 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఈ నంగనల్లూరు అనే ప్రాంతంలో చాలా చాలా ఫేమస్ అయిన నిలువెత్తు ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఒకటి ఉంది. అంటే భారీ ఆంజనేయ స్వామి విగ్రహాలు మనం గుడిలో చూడడం కన్నా గుడికి బయట ఆన్ ది రోడ్లో ఓపెన్ స్పేస్లో చూడడం ఎక్కువ. దానికి భిన్నంగా భారీ ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం గుడిలో గర్భగుడిలో ఉండడం విశేషం. అటువంటి ఆలయం ఒకటి నంగనల్లూరు అనే ప్రాంతంలో ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో వేసాము. ఆ గుడి గురించి తెలియని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే చెక్ చేయండి. ఆ గుడి నుంచి చాలా పక్కన, అంటే ఒక 2 minutes వాక్లోనే మనం రాఘవేంద్ర స్వామి గారి మఠానికి అయితే చేరుకోగలుగుతాము. రెండు కూడా పక్కన పక్కనే ఉంది. ఇంకా ఇక్కడ స్వామివారి యొక్క యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు తను ఉన్న ధ్యానం చేస్తున్న ఆ పోస్చర్లో ఉన్న చిత్రపటాలని చూడొచ్చు. శిలా స్వరూపాలు ఇవన్నిటిని కూడా చాలా నీట్గా పేర్చారు. ఇంకా స్వామివారి లైఫ్లో జరిగిన సంఘటనలు ఇవన్నిటినీ కూడా అక్కడ చిత్రపటాల్లో మనం గమనించవచ్చు. ఈ మఠం ప్రతిరోజు కూడా నిత్య పూజలతో అలా కలకలాడుతూ ఉంటుంది. ఇంకా మఠానికి సమీపంలోనే మెడిటేషన్ హాల్ అయితే కనిపిస్తుంది. చాలామంది స్ట్రెస్లో ఉన్నవారు, ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవారు ఆ మెడిటేషన్ హాల్లో అలా పీస్ఫుల్గా కూర్చుని వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఉండడం గమనించగలుగుతాము. అండ్ ఇక్కడ గుడిలో నంగనల్లూరు ఆంజనేయ స్వామి గుడిలో ఉండడానికన్నా క్రౌడ్ ఎక్కువ వస్తుందంటే నమ్మాల్సిందే. మరి కర్నూలు కన్నా మాకు చెన్నై దగ్గర అనుకునేవారు మంత్రాలయాన్ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ మఠానికి రావాల్సిందే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.